వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. విజయనగరం జిల్లా రాజాం పాలకొండ సెంటర్లో కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ధర్నా నిర్వహించాయి. కార్మిక చట్ట సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించాల్సిందిగా 10 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపు, పని గంటలు, మహిళల రాత్రి షిఫ్ట్ వంటి సమస్యలపై ప్రభుత్వం చర్చించకపోవడం కూటమి ప్రభుత్వం యజమానుల పక్షంలో క్రమంగా నడుస్తోందని కార్మికులు హెచ్చరించారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల తాలూకా వ్యతిరేకత చేపట్టవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తల సేవల మనుగడ కాదు, ఈ రాష్ట్రంలో అనేక సేవలు చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, కష్టజీవులు సమస్యల పరిష్కారం చేయాలి. వాళ్ళ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చట్టం 13 గంటలు తీసుకొచ్చిందో దాన్ని కౌన్సిల్లో ఈవేళ పట్టుబోతున్నారు. ఈవేళ కౌన్సిల్లో ఆ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ తన ఓటు వేయాలి, కార్మికుల పక్షపాతని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీలో కార్మిక సమస్యలు గాని, కష్టజీవుల సమస్యలు గాని, ప్రజల సమస్యలు గాని గాలి కుదిరేసి ఈవేళ పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ చట్టాలైతే ఉన్నాయో దుర్మార్గమైనవి వాటిని అమలు చేయడమే పనిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దీని వైఖరి మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దీని మీద పెద్ద ఎత్తున పోరాటానికి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దీని మీద పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. 13 గంటల పని విధానాన్ని వెంటనే ఉపసంహరణ చేసుకోవాలి. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి. కనీస వేతనాలు సవరణ చేయాలి. అన్నింటో పిఆర్సీ వెంటనే వేయాలి. అన్నింటో పిఆర్సీ వెంటనే వేయాలి. కాంట్రాక్ట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తకోట నియోజకవర్గంలోని ఈతకోట గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు కంఠవిల్లి నారాయణాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కుంకుమ పూజలు, భక్తులు దీక్షలు, ఉపవాసాలతో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులను ఆకట్టే విద్యుత్ కాంతులతో అలంకరించబడింది. అందులో భక్తులు సౌకర్యంగా దర్శనం పొందుతున్నారు. మహాదేవ అల్లూరు జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేతలు సూర్లు అప్పారావు, సిరగం దేముళ్ళు, మునుపల్లి పాండన్న ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ప్రభుత్వ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం గిరిజన హక్కులకు వ్యతిరేకమని, గత వైసీపీ ప్రభుత్వంలో జీవో నంబర్ 3 రద్దు చేసి ద్రోహాన్ని ఈ ప్రైవేటీకరణ కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. వెంటనే ప్రైవేటీకరణను ఆపకపోతే రాబోయే ఎన్నికలలో గిరిజనుల ఓట్లపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు. అయితే మరి ఈరోజు 5వ షెడ్యూల్ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలకు కారణం ఈరోజు కూటమి ప్రభుత్వాలని మరి గట్టిగా నొక్కి చెప్తున్నాం ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున. అయితే మరి గతంలో వైసీపీ గవర్నమెంటు జియో నెంబర్ 3 పోతే మరి గిట్టు వేయక జియో నెంబర్ 3ని లేకుండా చేసింది ఆదివాసీ ప్రజలకి. మరి ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ ఏజెన్సీలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ఆ మెడికల్ కాలేజ్ కూడా ఈరోజు మరి ఏజెన్సీ ఆదివాసులకి విద్యా సదుపాయం లేకుండా చేయాలనే దృక్పథంతో ఈ కూటమి ప్రభుత్వాలు చూస్తుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాల మరి పాలనకు వ్యతిరేకంగా మన ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మూకుమ్మడిగా ఈ ఉద్యమాన్ని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నాథవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ సోమవారం ప్రారంభమైంది. తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర కార్యక్రమానికి ప్రారంభం చేశారు. మహిళలకు ఆరోగ్యకర సమాజం, కుటుంబ బలం పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అండి. డాక్టర్ గారు మాట్లాడవలసిందిగా గ్రామ సర్పంచ్ గారిని కోరుతున్నాను. అతను దర్శనం పిహెచ్ నుంచి రిలీవ్ అవ్వాలి. ఇంకాను సభకు వచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ఆనందించదగ్గ విషయం అని తెలియజేస్తున్నాను. ఇకపోతే చేయాలని మొన్నంత కాలం మన నాథవరం పరిధిలో అంటే మ్యాక్సిమం ఎక్స్టెంట్ యూ హ్యావ్ టు సర్వ్ ది పేషెంట్స్ అండి. మాకు మంచి పేరు తీసుకొస్తే మన ఏది కావాల్సిన అది నామకే వాస్తే కానీ హాస్పిటల్. బాపట్ల జిల్లా ప్యాట్సన్ పేటలోని జగనన్న కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేవని సిపిఎం జిల్లా కార్యదర్శి కొండయ్య తెలిపారు. గత 4 సంవత్సరాలుగా సుమారు 1000 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఇంటి నంబర్లు, రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యాలు అందించడం వాయిదా పడిందని ఆయన చెప్పారు. కాలనీ వాసులు కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శరత్, కాలనీ వాసులు సైదావలి, రమణ, రంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయాలి జగనన్న కాలనీలో వీధి దీపాలను. ఏర్పాటు చేయాలి జగనన్న కాలనీలో వీధి దీపాలను. జగనన్న కాలనీ వాసులకు త్రాగునీరు అందించాలి. అందించాలి జగనన్న కాలనీ వాసులకు త్రాగునీరు. ఇది మున్సిపాలిటీలో చేరలేదు కాబట్టి మేము రోడ్లు వేసే పరిస్థితి లేదు, మంచినీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు, లైట్లు వేసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కమిషనర్ గారు చెబుతున్నారు. దీన్ని మున్సిపాలిటీ పరిధిలో చేర్చాలంటే మన ప్రభుత్వమే పాలసీ మ్యాటర్గా తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉండే పరిస్థితి. రాష్ట్రంలో అనేక చోట్ల జగనన్న కాలనీలో మున్సిపాలిటీ పరిధిలో తీసుకొని డోర్ నెంబర్లు ఇచ్చి వీధి లైట్లు లేకపోతే రోడ్లు ఎట్లాంటి మౌలిక సౌకర్యాలు వేస్తున్నారు. మున్సిపాలిటీలో డబ్బులు లేవు అనేటువంటి పేరుతోటి పాలసీ మ్యాటర్గా ముందుకు తెచ్చి ఇక్కడ ఉండేటువంటి వేల మంది ప్రజల్ని అన్యాయంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. పాములు తిరుగుతూ ఉన్నాయి, గుంటలతోటి గతుకులతోటి ప్రజలు పడతా ఉన్నారు. ఇళ్ళు కట్టుకొని ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి, దోమలు, మురుగు వీటితోటి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా తక్షణం జిల్లా కేంద్రం బాపట్లలో ఉండేటువంటి ప్రజల స్థితిగతుల్ని ఈరోజు ప్రభుత్వం ఆలోచించాలి, అధికారులు ఆలోచించాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే ఈ జగనన్న కాలనీ ప్రజలు మొత్తం వేల సంఖ్యలో వచ్చి మున్సిపల్ ఆఫీసుని ముట్టడి చేసి పరిపాలన స్తంభింపజేస్తారని చెప్పేసి సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్, ఫేక్ వీడియో కాల్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్ల ద్వారా వ్యక్తిగత సమాచారం సేకరించే ప్రయత్నాలకు స్పందించవద్దని హెచ్చరించారు. వ్యక్తిగత బ్యాంకు వివరాలను ఎవరికి కూడా ఇవ్వకూడదని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయరాదు అని చెప్పారు. సైబర్ నేరం గురైతే 19
30 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్లో ఫోన్ చేయమని సూచించారు. ఈ సమావేశంలో బాపట్ల, చీరాల డీఎస్పీలు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాల్ అందుకున్న వెంటనే ఇమీడియట్గా ఆ హెల్ప్ డెస్క్ విభాగం 1930 ప్రజల కాల్స్కి స్పందించడం జరుగుతుంది. వాళ్ళకి ఇమీడియట్గా గైడ్ చేయడం జరుగుతుంది. నేరం జరిగే క్రమంలో ప్రజలు అప్రమత్తమై తెలియజేసినా లేదు పొరపాటున ఆ ప్రలోభాలకు గురై నేరం జరిగిన వెంటనే, సందేహం కలిగిన వెంటనే గోల్డెన్ అవర్ అంటారు. అంటే ఈ ప్రలోభాలకు గురి చేసిన తర్వాత బాధితుల అకౌంట్ నుంచి ఈ నేరగాళ్ళు వాళ్ళ యొక్క అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ వాళ్ళ యొక్క అకౌంట్స్ నుంచి ఫర్దర్గా డిఫరెంట్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ విత్డ్రాయల్స్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఫస్ట్ లేయర్లోని మనం వాటన్నిటిని కూడా అరికట్టాలి అంటే ముఖ్యంగా రూరల్ ఏరియాస్ ఆర్ ఓల్డ్ ఏజ్ సిటిజన్స్కి వాటి పట్ల పూర్తి అవగాహన లేకుండా ఉండడం, ఈ కారణాలన్నిటినీ ఈ ల్యాప్సెస్ లోపాలన్నిటిని కూడా సైబర్ నేరగాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. సో ఈ ఏపీకే ఫైల్స్ ఏదొచ్చినా కూడా మీకు ఎస్పెషల్లీ పిఎం కిసాన్ అని, ఎల్ఐసి అని, అదేవిధంగా ఆధార్ అని, దాని మీ యొక్క పాన్ కార్డ్ అప్డేషన్ అని చెప్పి కానీ, ఎస్బీఐ బ్యాంక్స్ అని చెప్పేసి కానీ కొన్ని బ్యాంక్స్ నుంచి వస్తుంటాయి మనకి రెగ్యులర్గా మీ యొక్క ఆధార్ కార్డ్ అప్డేషన్ చేయాలని, ఆధార్ నెంబర్ అప్డేషన్ చేయాలని, లేకపోతే పాన్ కార్డ్ అప్డేషన్ చేయాలని, లేకపోతే మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే యాక్టివిటీస్ బంద్ అవుతాయని ఇలాంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు మీకు అలాంటిది ఏదన్నా మీకు అనిపిస్తే మీ యొక్క అకౌంట్ నియరెస్ట్ బ్రాంచ్ మేనేజర్ని కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని కలిసి ఏదన్నా ఉంటే. బాపట్లలో బీజేపీ ఆధ్వర్యంలో ముత్తాయపాలెం నిర్వహించిన సభలో మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాభివృద్ధిలో అమోఘ పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. రక్షణ, పారిశ్రామిక రంగాల్లో తీసుకున్న కీలక చర్యలు, మేక్ ఇన్ ఇండియా, సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ వంటి కార్యాచరణల ద్వారా దేశ ప్రగతికి మోదీ చేసిన సేవలను దేశాలకు దీటుగా ఎవరైనా ఏ దేశమైనా సరే భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే వారి వెన్నులో వణుకు పుట్టేంత గట్టిగా, బలంగా మన భారతదేశాన్ని తయారు చేయడంలో మోడీ గారు దిట్ట. మోడీ గారు మరి ప్రథమ స్థానంలో నిలుస్తారంటూ ఎలాంటి సందేహం లేదు. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రక్షణ రంగంలో సంచలనాత్మకమైనటువంటి మార్పులతో పెను మార్పులు తీసుకొచ్చి అటు సైనికులకు కానీ రక్షణ వ్యవస్థకు కానీ, అది ఆయుధ సామగ్రినా లేదా ఇంకొక విధంగానా, అన్ని రకాలుగా కూడా మరి ముందుండి మరి రక్షణ వ్యవస్థని చాలా మరి మెరుగుపరిచినటువంటి ఒక మహానాయకుడు మోడీ గారు. ఒక రక్షణ వ్యవస్థ కాదు, ఏదైనా తీసుకోండి. ఈ రోజున మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పెట్టి భారతదేశం ప్రపంచానికి దీటుగా, అది గతంలో చూస్తే అన్ని వస్తువుల మీద మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ అమెరికా అనే విధంగా అలాంటి వాటికి స్వస్తి పలుకుతూ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనే విధంగా మన భారతదేశాన్ని గర్వంగా చెప్పుకునే విధంగా తయారు చేసినటువంటి మహనీయుడు మరి మన ముద్దుబిడ్డ, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. అలాంటి మోడీ గారు ఇంకా భారతదేశం గురించి, నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి చెప్పాలంటే 75 సంవత్సరాల 80 సుమారుగా వస్తున్నటువంటి స్వాతంత్ర మన స్వతంత్ర దేశంలో గతంలో చూస్తే విదేశీయుల గురించి మన పార్టీ. చిన్నశంకరంపేట మండల కేంద్రం మరియు గ్రామాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిపారు. మహిళలు నూతన వస్త్రాలు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడి సంబరాలనందరినీ ఎంగిలి పూలతో బతుకమ్మను అలంకరించిన గౌరీదేవిగా పూజించారు. తెలంగాణ సాంప్రదాయానికి అద్దం పడే విధంగా జరిగే ఉత్సవాలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. మొదటి రోజు వర్షం కారణంగా ఆటలపై అంచనాలు కొంత ప్రభావం చూపించాయి.
మొదటి బతుకమ్మ పండుగ రోజు ఎంగిలి బతుకమ్మ అని పిలుస్తారు. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. వేరే వేరే దేశాలలో పూలతో దేవుణ్ణి పూజిస్తే మరి మన తెలంగాణ సంస్కృతి మనం పూలనే మనం పూజిస్తున్నాము. మరి అదే బతుకమ్మ పండుగ స్పెషల్. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ కులమత భేదాలకు అతీతంగా గ్రామంలో ఒక చావిడి దగ్గర ఒక్క దగ్గరగా బతుకమ్మలు పేర్చి వాళ్ళకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా 1 గంట 2 గంటలు మర్చిపోయి అందరు కలిసిమెలిసి ఆడబిడ్డలందరూ పాలు పంచుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. మన తెలంగాణ అతిపెద్ద ఆడపడుచులు సంవత్సరం అంతా ఎదురు చూసి ఆడవాళ్లకు ఎంతో ఇష్టమైన పండుగ ఈ బతుకమ్మ పండుగ. గత 3 రోజుల క్రితం మనూర్ మండలం షెల్గిరిలో ప్రశాంత్ ఇంజెక్షన్ తీసుకుని మృతి చెందాడు. సోమవారం డిప్యూటీ డిఎంహెచ్ఓ సంధ్యారాణి గ్రామాన్ని సందర్శించి స్థానికుల నుండి సమాచారం తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా క్లినిక్ నడిపినట్లు గుర్తించి నేరమని తెలిపారు. ప్రస్తుతానికి బాధితుడు మృతికి కారణమైన క్లినిక్ ను సీజ్ చేశారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు, మొన్న బుధవారం కొంతమందికి ఇంజెక్షన్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా కొంచెం గడ్డలు కట్టాయని మన ఆశ కూడా చెప్తున్నారు. సో ఏం ఇంజెక్షన్ ఇచ్చారన్నది తెలియదు. మరి ఒక్కొక్కసారి మనము కరెక్ట్ అయిన పద్ధతి, ఇప్పుడు ఐఎం అని ఉంటుంది, అంటే కండరానికి ఇవ్వాల్సింది ఒక్కోసారి రక్తనాళంలోకి వెళ్ళి ఉండొచ్చు. వెళ్తే అదేమవుతుందంటే బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు మనం అనుకుంటున్నాం. సో పోస్ట్మార్టం రిపోర్ట్ దాన్ని బట్టి కూడా చూసుకొని మనము ఒక నిర్ధారణకి రావచ్చు. సో బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ అయ్యి అబ్బాయి చనిపోయి ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాం. అందుకే మేము ఇక్కడ చూసి, యాక్చువల్గా వీళ్ళు నడపకూడదు, ఎవరు కూడా మనకి డిగ్రీలు కానీ ఏమీ లేని వాళ్ళు నడపకూడదు. అంటే యూజువల్గా రూరల్లో మనకి తెలుసు కదా, ఇంజెక్షన్స్ కోసం వాటి కోసం వస్తుంటారు, వాళ్ళు ఇవ్వకూడదు అసలు. వాళ్ళు ఒకవేళ ఇచ్చినా కూడా, ఒకవేళ క్వాలిఫైడ్ కూడా లేకపోయినా ఆర్ఎంపీ అనే టాబ్లెట్ వరకే ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇంజెక్షన్ కానీ ఐవీ ఫ్లూయిడ్లు కానీ పెట్టకూడదు. ఇక్కడ ఐవీ ఫ్లూయిడ్ కూడా పెట్టినట్టు చెప్తున్నారు, కానీ మాకేమీ ఇక్కడ దొరకలేదు. అవునమ్మా, ఇక్కడ ఇక్కడ లోకల్ మెడికల్ ఆఫీసర్స్ కూడా తిరుగుతున్నారు. వాళ్ళు కూడా మేము ఇంతకు ముందు కూడా ఇప్పుడు మనకు తెలియకుండానే జరుగుతున్నాయి ఇవి. ఇప్పుడు బోర్డులే లేవు చూడండి, మాకు ఎలా తెలుస్తుంది? అలా తెలియదు. తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. మనకి డిస్ట్రిక్ట్ రెగ్యులేటరీ అథారిటీ అని ఉంది, దానికి డెప్యూటీ డిఎంహెచ్ఓ కలెక్టర్ మేడం కూడా మెంబర్స్. సో మనం ఇవన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి. ఊళ్ళలో నకిలీ ఆర్ఎంపీ కూడా చెప్తున్నారు, మేము డిఎంహెచ్ఓ గారితో మాట్లాడుకుంటే మీరు ఎవరని చెప్పేసి మాట్లాడుతారు కొంతమంది. ఎందుకు మీరు నడుపుతున్నారు అంటే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు ఇలాగే మేము సీజ్ చేసేస్తాం. మా దృష్టిలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్సవాలు ఎటువంటి లోపం లేకుండా ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు. భక్తులందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని ఆకాంక్షించారు. దాన్ని అమ్మవారిని నమ్ముకునే అర్చకులకి అందరికి స్టాఫ్ అందరికి కూడా అన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను మిగిలిన అందరి సిబ్బందిని, పోలీస్ వారిని, రెవెన్యూ వారిని, ఎండోమెంట్స్ వారిని అందరికీ నేను అందరికీ కోరుతున్నాను. ఎక్కడ ఎటువంటి ఒక్క చిన్న వచ్చే భక్తులకు కానీ వచ్చే మహిళలకు కానీ ఎక్కడ ఎటువంటి జరగకుండా శాంతి భద్రతలు, దాంతోపాటు ప్రతిదీ భక్తితో చేయాలి. తప్పకుండా అమ్మవారి దయ కైకూరు వేరే
స్థానం వారి పేరు మీద ఉంటుంది. తప్పకుండా ఇంత బాగా చేస్తున్నందుకు ఎక్కడ లోపం రాకుండా తప్పకుండా కార్యక్రమాలు అన్నీ చేయాలని కోరుకుంటూ, మీరందరూ ఏది అడిగినా నాకు లోపం అక్కడ రాకూడదు, లోపం రాకుండా ఉంటారు. నాకు ఏం చెప్పినా కూడా ప్రభుత్వం తరఫున కానీ నేను కానీ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా అందరికీ మరొకసారి. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ వేదికలో 57 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, మోసపూరిత లావాదేవీలు ప్రధానంగా ఉన్నాయి. ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు ఫిర్యాదుదారులతో చర్చించి తక్షణ పరిష్కార సూచనలు చేశారు. ఫిర్యాదుల పద్ధతి, పేపర్లెస్ ఆన్లైన్ ఫిర్యాదులకు మీకోసం .ap.government.in ఉపయోగాలు, జిల్లాలో కొత్తగా ఎంపికైన మహిళా కానిస్టేబుళ్లు ఆత్మహత్య ప్రయత్నాన్ని నిరోధించిన శక్తి టీం సిబ్బంది ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? ఫోన్ చేస్తే బయలుదేరి పెన్షన్ రాలేదు. ఒకసారి ఎస్పీ వెరిఫికేషన్ పంపించి ఎందుకు రాలేదు, ఏ 3 months కానీ అతను చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అది ఉన్నాయి. బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, గాడిపల్లి అనూప్ మాదిరి నేతలతో మీడియా సమావేశం. గాడిపల్లి భాస్కర్ ప్రజల కోసం కృషి చేస్తున్నారని, ఊరి చెరువు మత్తడి నీరు రోడ్డు మీద రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. భాస్కర్ పై అవాకులు, అనుచిత వ్యాఖ్యలు చేసే వారికి హెచ్చరిక ఇచ్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. అది ముందు స్పష్టం చేయాలి. 2, బీజేపీ నాయకులకి ఆ వెంచర్కి సంబంధం ఏంటండి? 2011-12లో 4 కేసులు పడ్డాయి అదే జాగం మీద. ఆ కేసులు వేసిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. 200 ప్లాట్లు 300 ప్లాట్లు అమ్ముకున్నది ఎవరు? మీరు. ఇలా మా అన్ని కూడా సక్రమంగా ఉన్నాయి అని చెప్పని అంటున్నారు. సంతోషం. ఎందుకనంటే మిమ్మల్ని నమ్మి వందలాది మంది అక్కడ పెట్టుబడి పెట్టిరు. వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మీరు కూడా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. కానీ 2011 నుంచి 2025 అంటే దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది. అక్కడ పెట్టుబడి పెట్టిన ప్లాట్ల ఓనర్లందరికీ ఏం న్యాయం జరుగుతుందండి? అక్కడ ఇరిగేషన్ అధికారులు వచ్చి పర్యవేక్షించరు అంటున్నారు. అక్కడ ఏదో పొరపాటు ఉంటేనే కదా వాళ్ళు సరిదిద్దింది. అలాగే నాలాలు మూసేసిరంటారు. నాలాలు మూసేసింది ఎప్పుడండి? కాంగ్రెస్ హయాంలో. కాంగ్రెస్ హయాంలో నాలాలు మూసేస్తే గాడిపల్లి భాస్కర్కి ఏం సంబంధం అండి? 2014లో గజ్వేల్ పట్టణానికి మున్సిపల్ చైర్మన్ గా అయిన గాడిపల్లి భాస్కర్ గారు మరి శ్మశాన వాటికే గాని ఎన్నో విషయాలలో చొరవ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీలు, లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించవద్దని డిమాండ్ చేస్తూ చించు ఘాట్ నుండి 10 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేసి సుమారు గంటన్నర నిరసనలు నిర్వహించారు. కలెక్టర్ వచ్చే వరకు ససేమిరా అంపులాది వాసీలు ఆందోళన కొనసాగించారు. అనంతరం గ్రీవెన్స్ లో అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఐక్యత
ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అసలు లంబాడాలు మరి ఎస్టీలా అవునా కాదా గతంలో కూడా జారీ చేసింది ఇవాళ. కాబట్టి ఆ నోటీసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రెండు కూడా వెంటనే నివేదిక సమర్పించి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి మేము ఇవాళ రాయి సెంటర్లు మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులు, అదేవిధంగా పోలీస్ అధికారులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే మేము 49 సంవత్సరాలుగా మేము ఇవాళ అరిగోస పడుతూ మా ఉద్యోగాలన్నీ, మా సంస్కృతిని ఇవాళ మా పిల్లలను కూడా వాళ్ళు చేసుకుపోతున్నారు. ఇవాళ మా పిల్లలను లేపకపోతున్నారు. మా సంస్కృతి మీద దాడి జరుగుతున్నది. మా భూములు లాక్కుంటున్నారు, మా ఉద్యోగాలు లాక్కుంటున్నారు. కాబట్టి మానవతా దృక్పథంతో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తులు ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ఆందోళన చేపట్టారు. మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్ నేతృత్వంలో గ్రామస్తులు మాజీ ఎంపీపీ కృపావతి, యాదగిరి, ప్రభాకర్, అరుణ్తో పాటు కంపెనీ నిర్మాణం పంటలు నాశనం చేస్తుందని, చెరువుల్లో కాలుష్య జలాలు చేరి పశువులకు రోగాలు కలుగుతాయని, గత ఫార్మా కంపెనీ సమస్యలను గుర్తు చేసి కొత్త కంపెనీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మరి ఒక్క నిమిషం నినాదాలు కంపెనీ ఫార్మా కంపెనీ ఈ 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 ఫార్మా కంపెనీ నిన్న మొదటిదాకా పెయింట్ కంపెనీ అంటారు, యూరియా కంపెనీ అంటారు. ఇప్పుడు అడిగితే వాటర్ బాటిల్ ఇదే ఉండాలి. ఒకవేళ ఇంకో ఇట్లా ఇట్లా పెట్టిరనుకో మిమ్మల్ని కూడా గోడలలో పంపి ఆ గోడలలో అంతేగానే ఓ సెక్రటరీ తెలియదు అన్నాడు. సెక్రటరీ ఇచ్చేదాకా నడవని మనం చెప్పినాము. వీళ్ళు ఇష్టం ఉన్న ఆట ఆడుతున్నారు. వాస్తవానికి 15 లక్షలు ముట్టినాయి. ఆట ఆడి చెప్పి 14 లక్షలు ఇచ్చినని అందరితో చెప్పి 14 లక్షలు. నాగబాబు గారు ఎస్సీల జాగు తొవ్వ లెక్క వాడుకున్నారు. అదేదో మాకు తెలియక ఏంటంటే గీడికి ఉందని మేము అనుకుని గాడుకుందాం ఇంత రోడ్డు పోసిరు. రోడ్డు పోస్తే ఏమైందంటే మా ఊరోళ్ళు యజమానులు ఎవరు తీసుకున్నారో డబ్బులు తీసుకొని మాకు ఇంతవరకు కూడా రూపాయి చెల్లనియలేదు. ఇక్కడ నుంచి ఈ గేటు నుంచి అక్కడ దాకా మా జాగానేది, మా జాగా నుంచి వాడుకుంటున్నారు మొత్తంలో. కానీ నారాయణరావు ఇక్కడికి వస్తే ఎప్పుడు కూడా కలుస్తలేడు. నిన్న అతనికి వచ్చి చెప్పిపోయిన ఇక్కడ నుంచి నేను రేపు దసరా వెళ్ళాక ఇక్కడ గెటర్ కల్వ తీసేస్తా, ఎవరు అబ్జెక్షన్ చేసినా సరే అని చెప్పిన సార్. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర్ రాజా నరసింహ జోగిపేట అజ్మర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై R&B ఇరిగేషన్ రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశారు. భూసేకరణ పూర్తి చేసి బ్రిడ్జి అనుసంధానం రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రతి శాఖ సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు, కొత్త రోడ్లు, బ్రిడ్జి నిర్మాణ పనులు తక్షణమే పూర్తి చేయాలని అధికారులను నిర్దేశించారు.
మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.